హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సాయి కిరణ్. వెల్కమ్ టు తెలుగు టెక్ టీవీ. ఫ్రెండ్స్, మీరు ఆల్రెడీ టైటిల్ అండ్ థంబ్నెయిల్ చూసే ఉంటారు. సో ఏం అన్బాక్సింగ్ అని క్యూరియాసిటీ ఉండే ఉంటుంది. సో ఇదే ఆ బాక్స్. సో మొత్తం వైట్ కలర్ ఉంది కదా, గెస్ట్ చేయండి బాక్స్ లోపల ఏముందో. సో ఈ వీడియోని పాజ్ చేసి కింద వెళ్ళి కమెంట్ చేయండి, చూద్దాం ఎంతమంది కరెక్ట్గా చెప్తున్నారో. సో ఈ బాక్స్లో ఏముందని చెప్పేసి. సో ఇది మాకు నా సిస్టర్ తీసుకొచ్చారు. సో కెనడా నుండి వచ్చినప్పుడు నా కోసం ఇది గిఫ్ట్ ప్లాన్ అయితే తీసుకొచ్చారు. సో ఈ వీడియోలో మనం దీన్ని అన్బాక్సింగ్ చేసి సో దీని గురించి కంప్లీట్ డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం. సో వీడియోని కంప్లీట్గా చూడండి. వీడియోని వస్తే వీడియోని లైక్ చేయండి. అండ్ ఇంకా మన సోషల్ మీడియా హ్యాండిల్స్ని కూడా కొంచెం ఫాలో అవ్వండి, ఫేస్బుక్, ట్విట్టర్ అండ్ ఇన్స్టాగ్రామ్. సో కొంచెం మనకు యూట్యూబ్లో రీచ్ అయితే తక్కువ ఉంది. సో సోషల్ మీడియా హ్యాండిల్స్ ఫాలో అవ్వండి. సో అక్కడ నుండి కూడా మీరు మన వీడియోస్ని అయితే చూడొచ్చు. సో ఇక ఏమాత్రం కూడా ఆలస్యం చేయకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫ్రెండ్స్, ఇక్కడ మనం బాక్స్లో ఏముందో చూద్దాము. సో సీక్రెట్ అయితే నేను రివీల్ చేయబోతున్నాను. సో ఇది యాపిల్ బ్రాండ్. ఇది మనకు కొంచెం మొబైల్ ఫోన్ కన్నా పెద్ద సైజులో ఉంటుంది. సో ఇది ఐప్యాడ్ 10.2 ఇంచ్ 7th జనరేషన్ ఇది. సో మనం దీన్ని అయితే ఇప్పుడు అన్బాక్సింగ్ చేద్దాము. ఫస్ట్ బాక్స్ మీద చూసుకుంటే ఫ్రంట్ సైడ్లో మనకు జస్ట్ సైడ్ వ్యూని అయితే ఉంది, ఐప్యాడ్ సైడ్ వ్యూ ఉంది. లెఫ్ట్ అండ్ రైట్ సైడ్ ఐప్యాడ్ అని రాస్తుంది. టాప్ అండ్ బాటంలో యాపిల్ లోగో ఉంది. బ్యాక్ సైడ్ చూసుకుంటే ఐప్యాడ్ 7th జనరేషన్ వైఫై అని ఉంది. దీంట్లో మనకు సెల్యులర్ కూడా ఉంది, కాకపోతే ఇది వైఫై మోడల్. ఇది వేరియంట్ చూసుకుంటే 32 GB వేరియంట్. ఇది రోజ్ గోల్డ్ కలర్. సో ఓవరాల్గా బ్యాక్ సైడ్ చూసుకుంటే ఇది. సో ఇక్కడ మనం బాక్స్ని ఓపెన్ చేద్దాము. సో బాక్స్ సైజ్ అయితే చాలా పెద్దగా ఉంది. బాక్స్ ఓపెన్ చేయగానే ఇంకొక చిన్న బాక్స్ అయితే ఉంది. ఈ బాక్స్లో చూసుకుంటే మనకు యూజర్ మాన్యువల్స్ ఉన్నాయి అండ్ అదేవిధంగా యాపిల్ స్టిక్కర్స్ కూడా ఉన్నాయి. సో మనం ఎక్కడైనా పెట్టుకోవచ్చు యాపిల్ స్టిక్కర్స్ని. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మనకు లైట్నింగ్ కేబుల్ అయితే ఉంది, మీరు ఇక్కడ చూడొచ్చు. సో లైట్నింగ్ కేబుల్ ఉంది. అండ్ నెక్స్ట్ చూసుకుంటే పవర్ అడాప్టర్ అయితే ఉంది. సో లోపల ఉంది పవర్ అడాప్టర్. సో దీని అవుట్పుట్ చూసుకుంటే మనకు 10 వాట్ ఉంది. సో 10 వాట్ అవుట్పుట్తో అయితే వస్తుంది ఇది. సో ఓవరాల్గా బాక్స్లో ఉన్న కంటెంట్స్ అయితే ఇవి. సో ఒకసారి ఇప్పుడు మనం దీన్ని ఫిజికల్ ఓవర్ చూద్దాము. సో ఫిజికల్ ఓవర్ చూసుకుంటే బ్యాక్ సైడ్ చూసుకుంటేనే ఫస్ట్ మనకు కనబడేది దీని లోగో. సో ఇక్కడ మనకు యాపిల్ లోగో అయితే కనబడుతుంది. ఒక చిన్న యాపిల్ సైజ్ అయితే ఉంది ఇది. కింద చూసుకుంటే ఐప్యాడ్ అని ఉంది, డిజైన్డ్ బై యాపిల్ ఇన్ కాలిఫోర్నియా అని ఉంది. మోడల్ నెంబర్ A2197 అని ఉంది. సో ఇది మోడల్ నెంబర్. అండ్ టాప్లో చూసుకుంటే మనకు కెమెరా ఉంది. అండ్ టాప్లో చూసుకుంటే మనకు 3.5mm జాక్ ఉంది. అండ్ నాయిస్ క్యాన్సిలేషన్ ఉంది, పవర్ ఆన్ ఆఫ్ బటన్ ఉంది. రైట్ సైడ్ చూసుకుంటే వాల్యూమ్ రాకర్స్ ఉన్నాయి. అండ్ ఇంకా సెల్యులర్ వేరియంట్లో మనకు వాల్యూమ్ రాకర్స్ కిందనే బాటంలో సిమ్ ట్రే కూడా ఉంటుంది, కాకపోతే ఇది వైఫై మోడల్ కాబట్టి దీంట్లో సిమ్ ట్రేన్ అయితే లేదు. అండ్ లెఫ్ట్ సైడ్లో చూసుకుంటే మనకు కనెక్టర్స్ అయితే ఉన్నాయి, 3 పిన్స్ అయితే ఉన్నాయి. ఇది కీబోర్డ్ కోసం. ఒకవేళ మీకు కీబోర్డ్ ఉంటే కీబోర్డ్ కూడా దీన్ని అయితే కనెక్ట్ చేయొచ్చు ఐప్యాడ్ కీబోర్డ్కి. అండ్ బాటంలో చూసుకుంటే మనకు స్పీకర్ గ్రిల్స్ ఉన్నాయి. అండ్ అదేవిధంగా లైట్నింగ్ కేబుల్ అయితే ఉంది, లైట్నింగ్ కేబుల్ పోర్ట్ అయితే ఉంది. అండ్ ఫ్రంట్ చూసుకుంటే మనకు టాప్లో కెమెరా అయితే ఉంది. ఇది 1.2 మెగాపిక్సెల్ f2.2 అపర్చర్తో వస్తుంది. అండ్ దీని డిస్ప్లే విషయానికి వచ్చినట్లయితే ఇది 10.2 ఇంచ్ రెటీనా డిస్ప్లే, ఐపీఎస్ ఎల్ఈడి ప్యానెల్ ఇది. సో ఇక ఈ 1 వీక్ నా ఎక్స్పీరియన్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే నాకు దీంట్లో చాలా నచ్చింది ఏంటంటే సో దీని డిజైనింగ్ అండ్ బిల్డ్ క్వాలిటీ. డిజైనింగ్ అయితే చాలా బాగుంది, చాలా ప్రీమియం ఉంది. నార్మల్ ట్యాబ్లెట్స్తో కంపేర్ చేస్తే మాత్రం చాలా అంటే చాలా బెటర్ ఉంది. అండ్ చాలా స్లిమ్గా కూడా ఉంది, చాలా స్లిమ్ అండ్ స్లీక్ ఉంది. అండ్ బిల్డ్ క్వాలిటీ కూడా సాలిడ్ ఉంది. సో ఇంత పెద్దగా ఉన్నా కూడా సో మంచి సాలిడ్ బిల్డ్ అయితే ఉంది. అండ్ నెక్స్ట్ నాకు దీంట్లో నచ్చింది దీని డిస్ప్లే. సో డిస్ప్లే క్వాలిటీ కూడా చాలా బాగుంది. ఇది 10.2 ఇంచ్ డిస్ప్లే, ఐపీఎస్ ఎల్ఈడి ప్యానెల్, ఇది రెటీనా డిస్ప్లే. దీని రెజల్యూషన్ చూసుకుంటే మనకు 2160x1620 పిక్సెల్ రెజల్యూషన్తో వస్తుంది. 264 పిక్సెల్స్ పర్ ఇంచ్ ఉంటాయి. 500 నిట్స్ బ్రైట్నెస్తో వస్తుంది. అండ్ మనకి డిస్ప్లే మీద ఓలియోఫోబిక్ కోటింగ్ కూడా ఉంటుంది. సో అంటే మనకు ఫింగర్ ప్రింట్స్ అయితే పడవు. సో మనకు ఓలియోఫోబిక్ కోటింగ్తో వస్తుంది, ఎట్లాంటి ప్రింట్స్ అయితే ఏం పడవు. సో డిస్ప్లేని అయితే చాలా బాగుంది. వీడియోస్ చూసేటప్పుడు వీడియో క్వాలిటీ కానీ చాలా షార్ప్గా ఉంది, వింగ్ యాంగిల్స్ బాగున్నాయి, కలర్ రిప్రొటెక్షన్ బాగుంది, చాలా పర్ఫెక్ట్ ఉంది. సో బ్లాక్స్ కూడా మనకు డీప్ బ్లాక్స్ కనబడుతున్నాయి. సో పర్ఫెక్ట్ ఉంది డిస్ప్లే అయితే. సో మీరు మూవీస్ ఎక్కువ చూసే వాళ్ళైనా, యూట్యూబ్లో ఇంకా వీడియోస్ చూసే వాళ్ళైనా, గేమ్స్ ఆడే వాళ్ళైనా కొంచెం బిగ్గర్ డిస్ప్లే కావాలనుకుంటే మాత్రం మీకు చాలా మంచి ఆప్షన్ అవుతుంది. అండ్ నెక్స్ట్ మనం పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే దీంట్లో A10 ఫ్యూజన్ బయోనిక్ చిప్ సెట్ ఉంది, యాపిల్ చిప్ సెట్ ఇది. సో 64 బిట్ మీద వర్క్ అవుతుంది. అండ్ దీని ఆర్కిటెక్చర్ చూసుకుంటే మనకు 16 నానోమీటర్ ఉంది. సో 16 నానోమీటర్ మీద బిల్డ్ అయింది ప్రాసెసర్ అయితే. అండ్ ఇది క్వాడ్ కోర్ ప్రాసెసర్.
ప్రాసెసర్, ఆక్టోకోర్ ప్రాసెసర్ అయితే కాదు, ఓన్లీ 4 కోర్స్ ఉంటాయి. 2.34 GHz దగ్గర క్లాక్ అయి ఉంది. అందులో జీపీ చూసుకుంటే మనకు పవర్ VR 7 XT 6 కోర్ జీపీయూ ఉంది. సో మనకు జీపీయూ అయితే చాలా పవర్ఫుల్ జీపీయూ అని చెప్పవచ్చు. సో మనం గేమ్స్ ఆడేటప్పుడు చాలా బాగుంటుంది మనకు. సో నేను పబ్జీ, యాస్ఫల్ట్ అనే గేమ్స్ని అయితే ఆడాను, చాలా అంటే చాలా బాగుంది. సో స్మూత్గా ఉంది గేమ్ ప్లే అనేది, ల్యాగ్స్ హ్యాంగ్ అవడం ఇటువంటివి అయితే ఏమీ లేవు. ప్లస్ మనకు డిస్ప్లే పెద్దగా ఉండడం వల్ల ఒక మంచి ఎక్స్పీరియన్స్ అయితే వస్తుంది. సో గేమింగ్ అండ్ వీడియో చూసే వాళ్ళకి మాత్రం ఇది చాలా అంటే చాలా బాగుంటుంది. సో పర్ఫార్మెన్స్ విషయంలో కూడా ఎటువంటి ఇష్యూస్ అయితే లేవు. సో ఇది 3GB ర్యామ్తో వస్తుంది, 32GB స్టోరేజ్తోనే. దీని సాఫ్ట్వేర్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇది మనకు ఐప్యాడ్ ఓఎస్తో వస్తుంది. సో ఇది వచ్చినప్పుడు 13.1తో వచ్చింది, కాకపోతే నేను దీన్ని అప్డేట్ చేశాను. సో అప్డేట్ చేయడంతోనే 13.3.1కి అయితే అప్డేట్ అయితే అయిపోయింది. సో ఓఎస్లో కూడా ఎటువంటి ఇష్యూస్ అయితే లేవు, చాలా నీట్ అండ్ క్లీన్ ఉంది ఓఎస్ కూడా. సో iOS గురించి చెప్పాల్సిన అవసరం అయితే ఏమి ఉండదు. సో ఎటువంటి బ్లోట్వేర్ ఉండవు, కొన్ని యాపిల్ యాప్స్ ఉంటాయి అండ్ చాలా నీట్ అండ్ క్లీన్ ఉంటుంది ఓఎస్ అయితే. నెక్స్ట్ మనం కెమెరా గురించి మాట్లాడుకున్నట్లయితే బ్యాక్ సైడ్ మనకు 8 మెగాపిక్సెల్ సింగిల్ సెన్సర్ అయితే ఉంది. f2.4 అపర్చర్తో వస్తుంది. ఇది HDR సపోర్ట్ చేస్తుంది. దీంట్లో మనం 1080p 30fps వీడియోస్ని రికార్డ్ చేయొచ్చు అండ్ 720p ఎట్ ద రేట్ ఆఫ్ 120fps కూడా వీడియోస్ని అయితే రికార్డ్ చేయొచ్చు. అండ్ ఇది మనకు స్టీరియో సౌండ్ రికార్డింగ్ అవుతుంది. సో వీడియోస్ రికార్డ్ చేసేటప్పుడు సౌండ్ అనేది స్టీరియో మోడ్లో రికార్డ్ అవుతుంది. ఇది కూడా ఒక మంచి విషయం అని చెప్పవచ్చు. అండ్ ఫ్రంట్ చూసుకుంటే మనకు 1.2 మెగాపిక్సెల్ కెమెరా ఉంది f2.2 అపర్చర్తోని. సో రేర్ కెమెరా చూసుకుంటే మనకి ఇమేజెస్ అయితే బాగానే ఉన్నాయి. సో ఓకే అని చెప్పవచ్చు. ఓన్లీ మీరు కెమెరా కోసమే అంటే మాత్రం నేను దీన్ని రికమెండ్ చేయను. సో నార్మల్గా అయినా డాక్యుమెంట్స్, ఫొటోస్ తీయడానికి నార్మల్ ఇమేజెస్ని అయితే మీరు దీంతో తీయొచ్చు. నార్మల్ వీడియోస్ కూడా మనం అయితే తీయొచ్చు. ఫ్రంట్ కెమెరా చూసుకుంటే సో ఫ్రంట్ కెమెరా కూడా మనకు ఓకే ఉంది. మరీ అంత ఎక్సలెంట్ అయితే ఎక్స్పెక్ట్ చేయకండి. మొబైల్ ఫోన్లో ఉన్న సెల్ఫీ కెమెరాని అంత ఎక్స్పెక్ట్ చేయకండి. సో మనకు నార్మల్గా వీడియో కాల్స్కి, నార్మల్ చిన్న ఫొటోస్కి అయితే యూజ్ అవుతుంది. దీంట్లో బ్యాటరీ గురించి మాట్లాడుకున్నట్లయితే దీంట్లో 8827 mAh బ్యాటరీతో వస్తుంది. అండ్ ఇది మనకు లైట్నింగ్ కేబుల్తో వస్తుంది. 10W ఛార్జర్ అయితే బాక్స్లోనే ప్రొవైడ్ చేశారు. సో ఛార్జింగ్ అయితే టైం అయితే ఎక్కువనే తీసుకుంటుంది. సో 3 hours నుండి 5 hours వరకు అయితే టైం పడుతుంది ఫుల్ ఛార్జ్ అవ్వడానికి. కాకపోతే ఫుల్ ఛార్జ్ అయితే మాత్రం మనకు బ్యాటరీ బ్యాకప్ మాత్రం చాలా బాగా వస్తుంది. సో కంటిన్యూస్గా మూవీస్ చూసుకుంటూ ఉంటే సో ఒక 3-4 మూవీస్ని అయితే ఈజీగా చూడవచ్చు. ఒక 12 hours వరకు అయితే బ్యాటరీ వస్తుంది. సో మీడియం బ్రైట్నెస్లో పెట్టుకొని చూస్తే. సో గేమ్స్ ఆడితే కంటిన్యూస్గా పబ్జీ ఆడినా కూడా, కంటిన్యూస్గా యాస్ఫల్ట్ అని ఇలా కంటిన్యూస్గా గేమింగ్ చేసినా కూడా ఒక 7-8 hours వరకు అయితే బ్యాటరీ బ్యాకప్ వస్తుంది. సో బ్యాటరీ బ్యాకప్ అయితే బాగుందని చెప్పవచ్చు. అండ్ నెక్స్ట్ సెన్సర్స్ గురించి మాట్లాడుకుంటే దీంట్లో మనకు ఆల్మోస్ట్ అన్ని సెన్సర్స్ ఉన్నాయి. ఫింగర్ ప్రింట్స్ స్కానర్ మనకు కింద ఉంది. సో బాటంలో ఉంది ఫింగర్ ప్రింట్ స్కానర్ అనేది. దీంట్లో మనకు యాక్సిలోమీటర్ సెన్సర్ ఉంది, జైరోస్కోప్ సెన్సర్ ఉంది, ఆంబులెట్ సెన్సర్ ఉంది, కంపాస్ సెన్సర్ ఉంది అండ్ ఇంకా బారోమీటర్ ఉంది. సో ఓవరాల్గా మనకు అన్ని సెన్సర్స్ అయితే ఉన్నాయి. సో సెన్సర్స్లో కూడా ఎటువంటి ఇష్యూస్ అయితే లేవు. అన్ని సెన్సర్స్ కూడా మనకు బాగానే వర్క్ అవుతున్నాయి. సో ఓవరాల్గా సో ఈ 1 week ఎక్స్పీరియన్స్ అయితే ఇది చాలా బాగుంది. గేమ్స్ ఆడుకోవడానికి బాగుంటుంది, వీడియోస్ చూడడానికి బాగుంటుంది. స్టూడెంట్స్ ఉంటే డాక్యుమెంట్స్ ఉంటాయి కదా, పీడిఎఫ్లో నోట్స్లు ఉంటాయి కదా, సో నోట్స్లు చదువుకోవడానికి బాగుంటుంది. ఏదైనా లెక్చర్స్ చూడడానికి బాగుంటుంది. అండ్ ఎక్కడికైనా బయటకు వెళ్ళినప్పుడు పీపీటీస్ చేయడానికి బాగుంటుంది. చాలా విధాలుగానైతే దీన్ని యూజ్ చేయవచ్చు మనము. కాకపోతే మొబైల్ ఫోన్ అంత పోర్టబుల్గానే అయితే ఉండదు. సో దీని ప్రైస్ చూసుకుంటే ఇక్కడ మనకు 3GB ర్యామ్ 32GB స్టోరేజ్ వేరియంట్ ప్రైస్ 29,990 ఉంది. సో నాకు కెనడాలో ఎంతలో వచ్చిందో నాకు తెలీదు, గిఫ్ట్ కాబట్టి నేను ప్రైస్ అయితే అడగలేదు మా అక్కని. సో ఓవరాల్గా దీనికి సంబంధించిన వీడియో అయితే ఇది. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి. సో ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్స్లో అడగండి. ఫస్ట్ మన ఛానల్కి వచ్చి ఉంటే సబ్స్క్రైబ్ అయ్యి దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ముందుకు వస్తాను. అప్పుడు దిస్ ఈజ్ సాయి కిరణ్ ఫ్రమ్ తెలుగు టెక్ టీవీ సైనింగ్ అవుట్. జై